బైబిల్లో అబ్రహామును మనం విశ్వాసులకు తండ్రి అని పిలుచుకుంటాం. కానీ అదే అబ్రహాము ప్రాణభయంతో ఒక అబద్ధం చెప్పి తన భార్యనే ప్రమాదంలో పడేశాడని మీకు తెలుసా? ఒక అన్య దేశపు రాజును దేవుడు స్వప్నంలో హెచ్చరించడం వెనుక ఉన్న మర్మం ఏంటి? అసలు బెయేర్షెబా అనే పేరు ఎలా వచ్చింది? ఈరోజు వీడియోలో ఆదికాండం 20 మరియు 21 అధ్యాయాల్లోని అత్యంత ఉత్కంఠభరితమైన ఈ చరిత్రను వివరంగా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చరిత్రలోకి వెళ్తే అబ్రహాము తన ప్రయాణంలో దక్షిణ దేశంలోని గెరారు అనే ప్రాంతానికి చేరుకుంటాడు. అక్కడ రాజైన అబీమెలెకు ఉన్నాడు. అబ్రహాముకు ఒక భయం పట్టుకుంది. తన భార్య శారా చాలా అందగత్తె. ఆమె కోసం అక్కడి వారు తనను చంపేస్తారేమో అని భయపడి ఈమె నా చెల్లెలు అని అబద్ధం చెబుతాడు. చూడండి, అంత పెద్ద విశ్వాసి కూడా ప్రాణభయం ముందు ఎలా తల వంచాడో. ఇది విన్న అబీమెలెకు శారాను తన అంతఃపురానికి పిలుచుకుంటాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. శారా అపాయంలో ఉంది అనుకుంటున్న సమయంలో దేవుడు నేరుగా రంగంలోకి దిగాడు. రాత్రివేళ అబీమెలెకుకు స్వప్నంలో కనిపించి, నీవు చచ్చిన వాడవు సుమా అని గద్దిస్తాడు. ఎందుకంటే నువ్వు తెచ్చుకున్న స్త్రీ ఒకరికి భార్య అని చెబుతాడు. అబీమెలెకు భయపడిపోయి, ప్రభువా, నేను అమాయకుడిని, వారు చెప్పిందే నేను నమ్మాను అని మొరపెట్టుకుంటాడు. అప్పుడు దేవుడు ఒక అద్భుతమైన మాట అంటాడు. నీవు పాపం చేయకుండా నేనే నిన్ను అడ్డుకున్నాను. అంటే మనకు తెలియకుండానే దేవుడు మనల్ని కొన్ని తప్పుల నుండి ఎలా కాపాడుతాడో ఈ వచనం ద్వారా అర్థం చేసుకోవచ్చు. మరుసటి రోజు ఉదయం అబీమెలెకు అబ్రహామును పిలిపించి నిలదీస్తాడు. ఎందుకు ఇలా చేశావు? నా మీదకు, నా రాజ్యం మీదకు ఇంత పెద్ద పాపాన్ని ఎందుకు తెచ్చావు అని అడుగుతాడు. అప్పుడు అబ్రహాము చెప్పిన కారణం ఏంటో తెలుసా? ఇక్కడ దేవుని భయం లేదు, అందుకే నన్ను చంపుతారనుకున్నాను అంటాడు. అంతేకాదు, శారా తన తండ్రి వైపు నుండి చెల్లెలే అని ఒక చిన్న లాజిక్ చెప్తాడు. హాఫ్ ట్రూత్ ఈజ్ ఏ ఫుల్ లై. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దేవుడు అబ్రహాము బలహీనతను చూసి అతన్ని వదిలేయలేదు. అబీమెలెకు భయభక్తులతో అబ్రహాముకు గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను ఇచ్చి గౌరవిస్తాడు. అంతేకాదు, 1000 తులాల వెండిని ఇచ్చి శారాకు జరిగిన అవమానానికి పరిహారం చెల్లిస్తాడు. ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. అబీమెలెకు ఇంట్లో స్త్రీల గర్భాలు మూయబడ్డాయి. అబ్రహాము ప్రార్థన చేయగానే దేవుడు వారిని స్వస్థపరిచాడు. తాను తప్పు చేసిన దేవుడు అబ్రహామును ఒక ప్రవక్తగా హెచ్చించి అతని ప్రార్థన ద్వారా ఇతరులకు మేలు కలిగేలా చేశాడు. అది దేవుని కృప. కొంతకాలం తరువాత అబీమెలెకుకు ఒక విషయం అర్థమైంది. అబ్రహాము ఏం చేసినా దేవుడు అతనికి తోడే ఉన్నాడని గ్రహించాడు. అందుకే తన సేనాధిపతి ఫీకోలును తీసుకొని అబ్రహాము దగ్గరకు వచ్చి, మనం ఇక మీదట శత్రువులము కాదు, మిత్రులము అని నిబంధన చేసుకుందాం అంటాడు. కానీ ఇక్కడ ఒక చిన్న గొడవ ఉంది. అబ్రహాము తవ్వించిన బావిని అబీమెలెకు దాసులు బలవంతంగా లాక్కున్నారు. అబ్రహాము దీని గురించి అడిగినప్పుడు అబీమెలెకు తనకు తెలియదని చెబుతాడు. అప్పుడు అబ్రహాము ఏం చేశాడో తెలుసా? 1, 7 గొర్రె పిల్లలను వేరుగా ఉంచాడు. 2, నేనే ఈ బావిని తవ్వించాను అనడానికి ఇవే సాక్ష్యం అని చెప్పి అబీమెలెకు ఇస్తాడు. ఆ బావి దగ్గరే వారిద్దరూ ప్రమాణం చేసుకున్నారు. అందుకే ఆ చోటుకు బెయేర్షెబా, ప్రమాణపు బావి అని పేరు వచ్చింది. అక్కడ అబ్రహాము ఒక చెట్టు నాటి నిత్యుడగు యెహోవా నామమున ప్రార్థన చేశాడు. ఫ్రెండ్స్, ఈ చరిత్ర నుండి మనం నేర్చుకోవాల్సిన 3 ముఖ్యమైన విషయాలు. 1, దేవుని రక్షణ. మనం బలహీనపడి తప్పు చేసినా దేవుడు తన ప్రణాళికను నెరవేర్చడానికి మనల్ని కాపాడుతుంటాడు. 2, యథార్థత. అన్యజనుడైన అబీమెలెకు యథార్థతను దేవుడు మెచ్చుకున్నాడు. అంటే దేవుడు హృదయాలను చూసే దేవుడు. 3, శాంతి కాముకత. సమస్యలు వచ్చినప్పుడు గొడవ పడకుండా అబ్రహాములాగా సాక్ష్యాలతో నిబంధన చేసుకొని శాంతిగా ఉండటం నేర్చుకోవాలి. మీకు ఈ వివరణ ఎలా అనిపించింది? అబ్రహాము చేసిన పనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని బైబిల్ చరిత్రల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.